Good morning, students. So in previous video we had discussed about the distributed database లో కాన్సెప్ట్ మొత్తం డిస్కషన్ చేసాం. సో దాంట్లో మేజర్గా వాట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్, హౌ టు డిజైన్ ఏ డేటాబేస్ సిస్టమ్. హౌ టు డిజైన్ ఏ డేటాబేస్లో మనకు డేటా ఫ్రాగ్మెంటేషన్ వస్తుంది, డేటా రిప్లికేషన్ వస్తుంది. సో దాంట్లో మనకు మేజర్గా కాన్సెప్ట్ ఏంటంటే డేటాబేస్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డేటాబేస్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, డిఫరెంట్ కంప్యూటర్లో స్టోర్ అవుతాయి. ఆ కంప్యూటర్స్ మొత్తం కూడా నెట్వర్క్తో కనెక్ట్ అవుతుంది. సో టుడే టాపిక్ వచ్చేసి మనకు సెకండ్ చాప్టర్ ఇన్ ద ఫిఫ్త్ యూనిట్లో సెకండ్ చాప్టర్ వచ్చేసి క్లయింట్ సర్వర్ డేటాబేసెస్. సో జనరల్ ఇక్కడ మెయిన్గా త్రీ టాపిక్స్. వన్ ఈజ్ వాట్ ఈస్ ద క్లయింట్ సర్వర్ డేటాబేస్, ఇంకోటి నీడ్ ఏంది, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఓన్లీ 3 టాపిక్స్ ఉన్నాయి మనకు. సో నెక్స్ట్ ఫైల్ ఆర్గనైజేషన్ అనేది సెకండ్ యూనిట్లో సంబంధించింది. ఫస్ట్ క్లయింట్ సర్వర్ డేటాబేస్. సో జనరలీ ఫస్ట్ టాపిక్ వచ్చి ఎవాల్యుయేషన్ ఆఫ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. అసలు ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా స్టార్ట్ అయింది, అనేది దాని నుంచి డిస్కషన్ చేస్తుంది. సో జనరల్గా వెన్ ద డేటాబేస్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత జనరల్గా సెంట్రలైజ్డ్ కంప్యూటర్స్ అనేది ఉండేది. సో సెంట్రలైజ్డ్ కంప్యూటర్ అయిన తర్వాత ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటెడ్ అనే కాన్సెప్ట్ వచ్చిందో, సో ఆ ఇనిషియల్ ఫేజ్లో ఆల్ ద మెజారిటీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆఫ్ డమ్మీ టెర్మినల్స్ హూజ్ ఎంటైర్ ప్రాసెసింగ్ వాజ్ క్యారీడ్ అవుట్ బై ద సెంట్రల్ లొకేటెడ్ కంప్యూటర్. అంటే జనరల్గా అంటే సో డేటాబేస్లో ఒక కాన్సెప్ట్ ఏంటంటే, సో కంప్యూటర్ అనేది ఒక కంప్యూటర్ ఉంది. సో ఈ కంప్యూటర్లో ఉన్న డేటాని ఈ కంప్యూటర్ నుంచి మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు, ఈ కంప్యూటర్లోనే ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద సెంట్రలైజ్డ్ కంప్యూటర్. సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్ వచ్చినప్పుడు సో ఫస్ట్ థింగ్ యూజ్డ్ ఏంటంటే సో దిస్ స్ట్రక్చర్. ద ఇనిషియల్ స్టేజ్లో ఈ స్ట్రక్చర్ యూజ్ చేశారు. ఈ స్ట్రక్చర్ ఏంటంటే దిస్ ఈజ్ ద కంప్యూటర్. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. సో ఇన్ దిస్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ టోటల్ డేటా is stored. So these are the some dummy terminals అంటారు. వీటి dummy terminals. So dummy terminals will access the data and processing the data. Here these are the only front end screens that are allowed to access the data from this server, from the computer. So here data will be stored in this computer, processing is also be stored done in this computer. Data ఎక్కడ స్టోర్ అవుతుంది, ప్రాసెసింగ్ కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇవన్నీ ఓన్లీ మానిటర్స్. దీనికి సిపియూలు ఉండవు. దీనికి ఈ టెర్మినల్స్ అన్నిటికీ సిపియూలు ఉండవు. ఈ క్లయింట్లో కానీ సిపి ఉండదు. జస్ట్ లైక్ మన ల్యాబ్లో మనం డిస్కషన్ చేసినాం కదా, మన ల్యాబ్ ఉంది కదా, మన కొత్త ల్యాబ్లో ఏంది సింగిల్ సర్వర్ ఉంటుంది. ఆ సింగిల్ సర్వర్లు అన్నీ కూడా ఈ టెర్మినల్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. టెర్మినల్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈ టెర్మినల్స్ అన్నిటి అంటే డమ్మీ టెర్మినల్స్ అంటాం. ఇక్కడ డమ్మీ టెర్మినల్స్ ఎందుకంటే అంటే దీంట్లో ప్రాసెసింగ్ అనేది జరగదు. ఇక నువ్వు ఎలాంటి డేటా స్టోరేజ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినా, డేటా యాక్సెసింగ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినా కూడా ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటుంది, ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ నుంచి మాత్రమే డేటాను యాక్సెస్ చేసుకుంటుంది. ప్రాసెసింగ్ కూడా ఇక్కడి నుంచి అనేది స్టోరేజ్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఏ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ద క్లయింట్ సర్వర్ సిస్టమ్. దిస్ ఈజ్ అ క్లయింట్, దిస్ ఈజ్ అ సర్వర్. So next year some disadvantage is that ఈ 4 clients యొక్క ప్రాసెసింగ్ కూడా ఇదే సర్వర్లో జరుగుతుంది. ఆటోమేటికల్లీ దెర్ ఈజ్ ఏ ప్రాసెసింగ్ అనేది స్లోగా ఉంటుంది అనేది ఒక డిసడ్వాంటేజ్. ఒకసారి చూడండి, ఒకసారి టాపిక్ నోట్స్ చూడండి. డ్యూరింగ్ ద ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ కంప్యూటింగ్ all majority computing environments, processing environment consisted of dummy terminals whose entire processing was carried out by a centrally located computer, that is a mainframe computer. So processing మొత్తం కూడా, స్టోరేజ్ మొత్తం కూడా సెంట్రల్ కంప్యూటర్లో స్టోర్ అవుతుంది. అక్కడి నుంచి డమ్మీ టెర్మినల్స్ అనేది యాక్సెస్ చేసుకుంటాయి. సచ్ ఏ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ failed to provide a ప్లాట్ఫామ్ టు క్విక్లీ ఫుల్ఫిల్ ద బిజినెస్ నీడ్స్ ఆఫ్ ద మేనేజర్స్. అంటే క్విక్లీగా ప్రొవైడ్ చేయాలని చెప్పుకున్న ప్రాసెసింగ్ అనేది ఇది స్లో ఉండదు చెప్పుకున్నాం. యాజ్ ఫాస్ట్, రిలయబుల్ అండ్ ఎఫిషియెంట్ పర్సనల్ కంప్యూటర్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి, డమ్మీ టెర్మినల్స్.
ఇవంతా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, ఇవి డంబీ టెర్మినల్స్. సో ఎప్పుడైతే మనకు మెయిన్ ఫ్రేమ్ పర్సనల్ కంప్యూటర్స్ అనేవి వచ్చినాయో, సో పర్సనల్ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత మనకు ఆ క్లయింట్ సర్వర్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అయింది. సో ద కంప్లీట్ కాన్సెప్ట్ ఆఫ్ కంప్యూటింగ్ యాజ్ చేంజ్డ్. దీస్ పీసీస్ అంటే పీసీ మీన్స్ పర్సనల్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ టు రీప్లేస్ దోస్ డంబీ టెర్మినల్స్. ఈ డంబీ టెర్మినల్స్ ప్లేస్లో మనం ఏం చూసాము, పర్సనల్ కంప్యూటర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ద ప్రాసెసింగ్ బర్డన్ ఆఫ్ ద మెయిన్ ఫ్రేమ్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద మెయిన్ ఫ్రేమ్ అండ్ పీసీస్ కనెక్టెడ్ టు ఇట్. సో మనకు ఎప్పుడైతే ఇక్కడ ఈ డమ్మీ టెర్మినల్ ప్లేస్లో పర్సనల్ కంప్యూటర్స్ యూజ్ చేసినామో, ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ యూజ్ చేసే ప్రాసెసింగ్ బర్డన్ అనేది ఆల్ పర్సనల్ కంప్యూటర్స్తోని షేర్ చేసుకోవడం జరిగింది. సో అలాంటి స్ట్రక్చర్ని ఏమన్నా అంటే మనము క్లయింట్ సర్వర్ స్ట్రక్చర్ అనేది జరుగుతుంది. క్లయింట్ సర్వర్ స్ట్రక్చర్ అనేది జరుగుతుంది. సో దాన్ని మనం ఇప్పుడు 2 టైర్ ఆర్కిటెక్చర్ అంటాం. 2 టైర్ ఆర్కిటెక్చర్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ జనరేషన్. ఇది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ వద్ద డంబీ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫస్ట్ జనరేషన్. సో ఈ ఫస్ట్ జనరేషన్ క్లయింట్ సర్వర్ స్ట్రక్చర్లో సమ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దాన్ని అవాయిడ్ చేస్తూ దిస్ ఈజ్ ద జనరల్ డేటా యాక్సెసింగ్ అనేది ఉన్నది. సో ఈ డేటాను యాక్సెసింగ్ చేసుకోవడానికి, డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి క్లయింట్ సర్వర్ స్ట్రక్చర్ని యూజ్ చేశారు. ఆ ఫస్ట్ జనరేషన్ క్లయింట్ సర్వర్ స్ట్రక్చర్ అనేది 2 టైర్ ఆర్కిటెక్చర్. సో దిస్ ఆర్కిటెక్చర్ కన్సిస్ట్ ఆఫ్ ద ఓన్లీ 2 కాంపోనెంట్స్. ఏముంటుంది, సర్వర్ ఉంటుంది, క్లయింట్స్ ఉంటాయి. సర్వర్ ఉంటుంది, క్లయింట్స్ ఉంటుంది. సో ఇన్ దిస్ ఆర్కిటెక్చర్ ఎవ్రీ క్లయింట్ ఇంటరాక్ట్స్ విత్ ద సర్వర్ త్రీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ద్వారా క్లయింట్ అనేది సర్వర్తో కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా there may be more than one client connected to the server. So adding to the clients to the server, a 2-tier architecture will increase the server overhead, which ultimately affects its performance. So generally clients అన్నీ కూడా సర్వర్తో కనెక్ట్ అయి ఉంటాయి. సింపుల్గా క్లయింట్ విల్ యాక్సెస్ ద డేటా ఫ్రమ్ ద సర్వర్. ద ప్రాసెసింగ్ ఈజ్ డన్ అట్ ద క్లయింట్ ఓన్లీ. సర్వర్ నుంచి డేటాను యాక్సెస్ చేస్తే ప్రాసెసింగ్ అనేది క్లయింట్లోనే జరుగుతుంది. దిస్ ఈజ్ ఎ 2 టైర్ అనుకుంటుంటే. సో వన్ ఈజ్ ద క్లయింట్ సర్వర్ అండ్ ఈజ్ ద క్లయింట్. Simple. This is the first generation of client server computing, the 2-tier architecture. So this architecture consists of the only 2 components, that is a client and the server. So in this architecture every client, or you can say that user, interacts with the server through graphical user interface software. This software is present in the system lo untundi. Ante prati client lo oka GUI software install chesukoవాలి. There are many more than one client attached to the server. సో యాడింగ్ టు ద క్లయింట్స్ అంటే ఒక సర్వర్కు క్లయింట్స్ యాడ్ చేస్తూ ఉన్నప్పుడు సమ్ ఇంక్రీజ్ ద సర్వర్ ఓవర్ హెడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఆటోమేటికల్గా సిస్టమ్ యొక్క టోటల్ పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అనేది అవుతుంది. సో దట్ ఈస్ ద 2-tier ఆర్కిటెక్చర్. నెక్స్ట్ 3-tier ఆర్కిటెక్చర్. సో జనరలీ 3-tier ఆర్కిటెక్చర్ ఈజ్ ద సెకండ్ జనరేషన్ ఆర్కిటెక్చర్. సో సెకండ్ జనరేషన్ ఆఫ్ క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ ఈజ్ ద 3-tier ఆర్కిటెక్చర్ which was designed in order to overcome the limitations of the 2-tier architecture. So generally it mainly consider 3 layers. One is the presentation layer, application layer, database layer. Presentation layer, application layer, database layer. చూడండి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు MGU సైట్ ఓపెన్ చేశాను. జస్ట్ వెయిట్. MGU సైట్ ఓపెన్ చేస్తాం. సో MGU సైటు యూజర్కి దేని కండక్ట్ చేస్తుంది ఇప్పుడు ఈ సైట్. సో దిస్ ఈస్ ద ప్రజెంటేషన్ టు ద యూజర్. యూజర్కి కావాల్సినటువంటి యూజర్ ఏ లేయర్తో అయితే ఇంటరాక్ట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్రజెంటేషన్ లేయర్. నెక్స్ట్ నేను దిస్ ఈజ్ ఎ వెబ్ పేజ్. సో ఈ వెబ్ పేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ దాంట్లోకి వెళ్ళాను. సో నేను ఇక్కడ లాగిన్ క్లిక్ చేశాను. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజల్ట్ చూసుకుంటున్నాను. సో ఇదంతా కూడా ఏంటి ప్రజెంటేషన్ లేయర్. సో ఎప్పుడైతే నేను రిజల్ట్స్ క్లిక్ చేస్తున్నానో సో ఆ రిజల్ట్స్ ఒక ఆర్టికల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డాటాను యాక్సెస్ చేసుకుంటున్నాను. డైరెక్ట్ డాటాను యాక్సెస్ చేసుకుంటుంది. డాటా ఎక్కడ ఉంటుంది, మరి డేటాబేస్లో ఉంటుంది. మరి డైరెక్ట్ డేటాబేస్ నుంచి డేటాను యాక్సెస్ చేస్తుందా? నో.
సో దిస్ ఇస్ ద ప్రజెంటేషన్. దిస్ విల్ ఫార్వర్డ్ టు ద ఏ ప్రోగ్రామ్, సర్వర్ ప్రోగ్రామ్ ఇన్ ద కంప్యూటర్లో ఉన్నటువంటి ఒక సర్వర్ ప్రోగ్రామ్లోకి డాటాను పాస్ చేస్తుంది. సర్వర్ ప్రోగ్రామ్ will access the data. So that server program is called as the application layer. ఈ సర్వర్ ప్రోగ్రామ్ ఉంటుంది, అప్లికేషన్ లేయర్ అనేది ఉంటుంది. నేను అక్కడ స్టార్టింగ్లో ఒకసారి చెప్పాను మీకు వెబ్ ప్రోగ్రామింగ్లో. సో ఒక వెబ్ అప్లికేషన్ డిజైన్ చేసినప్పుడు దానికి 3 phases ఉంటాయి: ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మిడిల్ వేర్. ద ఫ్రంట్ ఎండ్ ఈజ్ ద ప్రజెంటేషన్, మిడిల్ వేర్ ఈజ్ ద అప్లికేషన్, బ్యాక్ ఎండ్ ఈజ్ ద డేటాబేస్. సో దట్ ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, ద ప్రజెంటేషన్ లేయర్ కన్సిస్ట్ ఆఫ్ presentation components which provide the user interface. యూజర్ ఆ సాఫ్ట్వేర్తో ఇంటర్ఫేస్ కావడానికి కావాల్సిన ప్రజెంటేషన్ కాంపోనెంట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్ పేజ్, సో దిస్ ఈజ్ ఏ ప్రజెంటేషన్ కాంపోనెంట్స్. ఈ ప్రజెంటేషన్ కాంపోనెంట్స్ మొత్తం కూడా ప్రజెంటేషన్లో లేయర్ ఉంటుంది. సో జనరల్లీ వెబ్ డిజైనింగ్ వెబ్ అప్లికేషన్ అయితే HTML ద్వారా దీనికి చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ MS Excel, దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రజెంటేషన్. దీంట్లో కూడా 3 layers ఉన్నాయి. దిస్ ఇస్ ప్రజెంటేషన్ లేయర్. సో మనం ఇక్కడ ప్రతి ప్రోగ్రామింగ్ కూడా VB స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ ఉంటుంది దీనికి. సో దట్ ఈస్ అప్లికేషన్ లేయర్. డేటా ఇక్కడ స్టోర్ అవుతుంది, ఫైల్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ యూజ్ చేయడం జరుగుతుంది డేటాబేస్ బదులు. ఆ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది డేటాబేస్ సర్వర్ అన్నమాట. సో ఇట్లా ప్రతి దాంట్లో కూడా 3 layers అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ లేయర్ ఇది ప్రజెంటేషన్ లేయర్లో యూజర్ ఇంటరాక్ట్ కంపోనెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్ కన్సిస్ట్ ఆఫ్ అప్లికేషన్ కాంపోనెంట్స్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాసెసింగ్ ద యూజర్ రిక్వెస్ట్. యూజర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని ప్రాసెసింగ్ చేయడానికి కావాల్సిన ప్రోగ్రామింగ్ మొత్తం కూడా మనకు అప్లికేషన్ లేయర్లో ఉంటుంది. సో జస్ట్ లైక్ దిట్ ఈస్ ఏ మిడిల్ లేయర్ ప్రోగ్రామింగ్, మిడిల్ వేర్ ప్రోగ్రామింగ్ కాను. ఇక్కడ ఈ అప్లికేషన్ లేయర్లో C లాంగ్వేజ్ కానీ, జావా కానీ, .NET కానీ యూజ్ చేసి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్లీ ద డేటాబేస్ లేయర్ ఎట్ ద డేటాబేస్ సర్వర్. అంటే డేటాబేస్ సర్వర్లో డేటాబేస్ లేయర్ ఉంటుంది. దిస్ డేటాబేస్ సర్వర్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్టోరింగ్ అండ్ రిట్రీవింగ్ ద డేటా. సో డేటాబేస్ సర్వర్ అనేది ఏంటి? డేటాబేస్ లేయర్ అనేది డేటాబేస్లో ఉండే డేటాను స్టోర్ చేసుకోవడము, ఆ డేటాబేస్ లేయర్ నుంచి డేటాబేస్ని రిట్రీవ్ చేయడము అండ్ డిపెండింగ్ ఆన్ ద అప్లికేషన్ సర్వర్ రిక్వెస్ట్. అప్లికేషన్ సర్వర్ రిక్వెస్ట్ నుంచి డేటాబేస్ని డేటా. చూడండి ఇక్కడ, సో దిస్ డేటాబేస్లో డేటా స్టోరేజ్ అవుతుంది. ప్రాసెసింగ్ అనేది మొత్తం కూడా అప్లికేషన్ సర్వర్లో జరుగుతుంది. రిక్వెస్టింగ్ మొత్తం కూడా క్లయింట్లలో నుంచి జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 3 layers ఉన్నాయి కనుక దిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ 3-tier ఆర్కిటెక్చర్. 3-tier ఆర్కిటెక్చర్. సో ఈ విధంగా డేటా అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో మనము డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ కాన్సెప్ట్లోనేమో డేటాబేస్ అనేది డిఫరెంట్ కంప్యూటర్లో స్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమైంది, కంప్యూటర్లో డేటా మాత్రం ఒకే లొకేషన్లో ఉంది. ఇక్కడ చూడండి, డేటా మాత్రం ఒకే లొకేషన్ ఉంది, ప్రాసెసింగ్ డిఫరెంట్ కంప్యూటర్లో ఉంది. స్టోరేజ్ ఈజ్ వన్ ప్లేస్, ప్రాసెసింగ్ ఇస్ డిఫరెంట్ ప్లేస్. ఏరైంది, స్టోరేజ్ ఇన్ వన్ కంప్యూటర్, ప్రాసెసింగ్ ఇన్ అనదర్ కంప్యూటర్. స్టోరేజ్ ఇన్ వన్ కంప్యూటర్, ప్రాసెసింగ్ ఇన్ అనదర్ కంప్యూటర్, యాక్సెసింగ్ ఈజ్ ఇన్ డిఫరెంట్ కంప్యూటర్. సో దిస్ ఇస్ 3-tier ఆర్కిటెక్చర్. సో నెక్స్ట్ క్లాస్లో మనము మరి 3-tier ఆర్కిటెక్చర్ యొక్క మెయిన్ నీడ్ ఏంది, ఎందుకు మనం 3-tier ఆర్కిటెక్చర్ యూజ్ చేయాల్సి వస్తుంది, తర్వాత అడ్వాంటేజెస్ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్, నిన్న మీకు మా కాలేజ్ నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది, నోటీస్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే లాక్డౌన్ 3వ తారీఖు ముగిస్తే 20వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి. సో లాక్డౌన్ ఇప్పుడు 7వ తారీఖు వరకు ఇంక్రీజ్ అయింది కనుక ఇంకేమవుతుంది, ఇంక ఎగ్జామ్స్ కాదు. సో మనకి యూనివర్సిటీ కానీ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ క్లారిటీ ఐడియాతో ఉన్నది. లాక్డౌన్ ముగిసిన వెంటనే 15 daysలో ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది. అది ఏ డేట్, 7వ తారీఖు లాక్డౌన్ క్లోజ్ అయితే ఇప్పుడు 15 days, అక్కడి నుంచి 15 days 2022, 23 ఆ టైంలో ఎగ్జామ్ స్టార్ట్ కావచ్చు. అంతేగాని ఎగ్జామ్స్ రద్దు అవుతాయనే ఒక ఆలోచనతో మాత్రం ఉండకండి, చదవండి.